ఏపీలో కొత్త పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీకి శ్రీకారం చుట్టింది కూటమి ప్రభుత్వం. నంద్యాల వేదికగా ఇవాళ రైతులకు అందజేయనున్నారు సీఎం చంద్రబాబు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇవాళ నంద్యాల జిల్లాలో పర్యటించనున్నారు. డోన్ నియోజకవర్గంలో కొత్త బురుజు గ్రామంలో కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలను రైతులకు పంపిణీ చేయనున్నారు. ప్రత్యేక హెలికాప్టర్ లో ఉండవల్లి నివాసం నుంచి బయలుదేరి నేరుగా కొత్త బురుజు చేరుకుంటారు. అనంతరం సమీప పొలంలోకి వెళ్లి రైతులతో మాట్లాడతారు. అనంతరం రైతులు తెలుగుదేశం పార్టీ నాయకులతో ముఖాముఖి అవుతారు. కొత్త బురుజులో నిర్వహించే గ్రామ సభలో పాల్గొంటారు. ఆ సభలోనే రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేస్తారు. గ్రామ సభ తర్వాతే పంట పొలాలను పరిశీలించి రైతులతో మాట్లాడతారు. సీఎం చంద్రబాబు రాక సందర్భంగా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. కర్నూలు, నంద్యాల జిల్లాలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉండడంతో దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు చేశారు. రవాణా, ఆహారం, తాగునీటి కోసం ప్రత్యేక చర్యలు చేపట్టారు. ముఖ్యంగా తాగునీటికి ఎలాంటి కొరత లేకుండా చూస్తున్నారు అధికారులు. ఇక గ్రామ సభ ఏర్పాట్లను నంద్యాల కలెక్టర్ రాజకుమారి, డోన్ ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి పరిశీలించారు. సీఎం చంద్రబాబుతో పాటు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పయ్యావుల్లా కేశవ్, స్థానిక జిల్లా మంత్రి బీసీ జనార్దన్ రెడ్డితో పాటు ఇతర మంత్రులు, ముఖ్య నేతలు ఈ సభలో పాల్గొనున్నారు. కొత్త పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కోసం నిర్వహిస్తున్న ఈ సభను విజయవంతం చేసేందుకు పార్టీ పరంగా టీడీపీ శ్రేణులు కూడా సమాయత్తమవుతున్నారు. జిల్లా నలుమూలల నుంచి పెద్ద ఎత్తున తెలుగుదేశం నేతలు, శ్రేణులు, రైతులు హాజరయ్యే అవకాశం ఉంది.